ఈసారి నేను పోటీ చేయటం లేదు. ఎందుకు పోటీ చేయలేదనే దానికి చాలా కారణాలు ఉన్నాయి. పార్టీ బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ నేను పోటీ చేస్తే క్రితంసారి నేను పోటీ చేసినప్పుడు 1,68,000 ఓట్లు మెజార్టీతో 7 ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకొని తెలుగుదేశం పార్టీలను అత్యధిక మెజార్టీతో గెలిచాను. ఈసారి ఇప్పుడు నేను పోటీ చేస్తే 2 లక్షల పైగా మెజార్టీతో గెలుస్తాను అనే దాంట్లో ఏ విధమైన డౌట్ లేదు. అంత బాగుంది. ఆ రోజున అనుకూలించని పరిస్థితులు ఉన్నప్పుడే ఆ మెజార్టీ వస్తే ఇవాళ అన్ని అనుకూలంలో పరిస్థితుల్లో డెఫినెట్గా 2 లక్షల పైన ఈజీగా తేగలను. మరి అన్నీ బాగున్నప్పుడు ఎందుకు వెళుతున్నామని అంటే నాకు కొన్ని జీవితంలో నెరవేర్చుకోవాల్సిన చేయాలి కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా 2006 సంవత్సరంలో నేను మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి ఒక ట్రస్ట్, ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పెట్టుకుని చాలామంది పేదవాళ్ళు, బ్రహ్మాండంగా చదువుకునే పేదవాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారు. అలాంటి ఎఫిషియెంట్ పీపుల్ని, పేదవాళ్ళని ప్రతి సంవత్సరం కొంతమందిని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, ఐఐటి కానీ, బిట్స్ పిల్లని కానీ, లేకపోతే ఐఏఎస్లు కానీ ఇలాంటి వాటికి అన్నిటికీ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్కి మనం సహాయపడాలి. ప్రతి పేదవాడు బాగా చదువుకున్న ప్రతి పేదవాడు కూడా మనం ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అతను కాళ్ళ మీద నిలబట్టమే కాకుండా తన కుటుంబాన్ని బాగు చేసుకోవడమే కాకుండా రేపు పొద్దున్న తమ్ముళ్ళని, చెల్లుల్ని, కొడుకుల్ని అందరినీ కూడా చక్కగా చదివించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం అని చెప్పి 2006 సంవత్సరంలో ప్రారంభించాను. దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 1000 మంది విద్యార్థులు ఉండేటట్టుగా నేను ఆ ట్రస్ట్ డెవలప్ చేసుకున్నాను. అయితే అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారు నన్ను గట్టిగా రమ్మని పట్టుబట్టడం మూలంగా నేను రాజకీయాల్లో రావాల్సి వచ్చింది. ఈ రాజకీయాల్లో వచ్చినటువంటి ఈ 10 సంవత్సరాల్లో నా ట్రస్ట్ కొంచెం సిక్ అయింది. నా దృష్టి ఇక్కడ ఎక్కువ ఉండటం మూలంగా కానీ, నా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఇక్కడ ఖర్చు పెట్టడం మూలంగా కానీ ట్రస్ట్ సిక్ అయింది. దాన్ని ఇప్పుడు ఇట్ ఈజ్ హై టైమ్ అని అనిపించింది నాకైతే. ఇంకా రాజకీయాల్లోనే ఉండి ఇక్కడే ఉండేదానికంటే కూడా ఓ పర్పస్ఫుల్గా ఒక ట్రస్ట్ని మెయింటైన్ చేయాలి. నా ఉద్దేశం 2006లో మొదలుపెట్టినప్పుడు 2020 నాటికి 100 crores ఫిక్స్డ్ డిపాజిట్లో బ్యాంకులో డిపాజిట్ చేయాలని, దాని మీద వచ్చే ఇంట్రెస్ట్తో ఎవ్రీ ఇయర్ 1000 మంది స్టూడెంట్స్తో ఉన్న ట్రస్ట్ని బాగా నడిపించాలని నా కోరిక. ఈ రాజకీయాల్లోకి రావటం మూలంగా కోరిక తీరలేకపోయింది, కుంటుపడింది. అది దాన్ని ఇవాళ నుంచి రివైవ్ చేయడానికి మనస్ఫూర్తిగా నడుము కట్టాను. రాబోయే ఇక ఎక్కువ కాలం నేను, ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పుడు 80లోకి వచ్చేస్తున్నాను. రేపు జూన్కి వచ్చినప్పటికి 80లో ఎంటర్ అయిపోతున్నాను. మహా అయితే ఇంకో 10 ఏళ్ళు యాక్టివ్గా తిరగలుగుతాం. ఎంతకాలం బతుకుతాం అనేది పక్కన పెడితే యాక్టివ్గా తిరగలిగేది. ఎందుకంటే నా వయసులో ఉన్న వాళ్ళు ఇప్పటికే తిరగలేని చాలామంది ఉన్నారు. కానీ నేను సిస్టమేటిక్గా ఉండటం మూలంగా కానీ, నా ఫ్యామిలీ జీన్స్ మూలంగా కానీ, నేను చేసే ఎక్సర్సైజుల మూలంగా కానీ నేను యాక్టివ్గా ఉన్నాను. ఇంకో 10 ఏళ్ల వరకు కూడా యాక్టివ్గా ఉండగలను. ఈ 10 ఏళ్లలో నేను అనుకున్నట్టుగా 100 crores ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టి రేపు పొద్దున్న నేను ఉన్నా లేకపోయినా కూడా నా ట్రస్ట్ నడవాలి. రేపు పొద్దున్న నా పిల్లలు నడపాలి, నా మనవరాళ్ళు నడపాలి. పేద విద్యార్థులకు అందరికీ కూడా నేను చెయ్యాలి అనేది ఒక పవిత్రమైన బాధ్యతను మనసులో పెట్టుకొని రాజకీయాలకు దూరంగా ఉన్నాను. అంటే రాజకీయాలు వద్దని అనుకోవట్లా. రాజకీయాలు అంటే తెలుగుదేశం పార్టీకి ఒక కార్యకర్తగా నేను ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఒక కార్యకర్తగా నేను చేస్తూనే వచ్చాను. పార్టీకి ప్రచారం చేశాను. పార్టీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకుంటూ వచ్చాను. వాళ్ళందరినీ కూడా దాంట్లో నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. కార్యకర్తగా ఉన్నప్పుడు నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. ఎంతోమంది ఎమ్మెల్యేలకు ప్రచారం చేసి గెలిపించుకున్నాను. దాంట్లో ఉన్న తృప్తి, ఒక ఎంపీగా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని ఒక రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి కట్టుబడిపోయి ఇక్కడే ఉండిపోయిన దానికంటే కూడా నన్ను ఫ్రీ బర్డ్గా ఉంచండి, నేను నాయకుడిగా ఉండాలని అనుకుంటే కూడా నేను కార్యకర్తగా ఉండాలని అనుకుంటున్నాను. పార్టీకి ఏ విధమైన సేవ చేయడానికన్నా నేను సిద్ధంగానే ఉన్నాను. రేపు పొద్దున్న ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో నిలబడే అభ్యర్థులను గెలిపించుకోమంటారా, లేదు నన్ను ఫ్రీ బర్డ్గా వదిలేసి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తిరిగి పార్టీ ప్రచారం చేస్తూ అందరినీ గెలిపించుకొని పరిపెడతారో మీ ఇష్టం అండి. మీరు ఏ బాధ్యత ఇచ్చినా చేస్తాను. అంతేగాని నేనేదో ఆశించో, లేకపోతే నన్ను ఎవరో బెదిరిస్తున్నారనో, లేకపోతే పార్టీ గెలవదేమో అనే అనుమానం కానీ ఇలాంటివి ఏమీ లేవు. 100% 100% మళ్ళీ తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారంలో రావటం ఖాయం. మళ్ళీ ఇవాళ
ఇవాళ మన రాష్ట్రంలో పరిస్థితికి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి సాధించాము అంటే దానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, పగలో రాత్రి అనుకుండా కష్టపడింది. సో ఇవాళ రోజున మనం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలన్నా, అమరావతి నగరాన్ని అద్భుతంగా నిర్మించుకోవాలన్నా, లోటు బడ్జెట్లన్నీ కూడా పూర్తి చేసుకోవాలన్నా, రైల్వే జోన్స్ తెచ్చుకోవాలన్నా, కడపలో స్టీల్ ప్లాంట్ కట్టుకోవాలన్నా, ఏది చేయాలన్నా కూడా ఒక అనుభవజ్ఞుడు, నీతిమంతుడు, భవిష్యత్తు గురించి ఒక అవగాహన ఉన్న వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి సారథ్యంలో ఉంటేనే ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది. రేపొద్దున మన పిల్లలకి అందరికీ కూడా మంచి ఇన్స్టిట్యూషన్స్ రావాలన్నా, వాళ్ళు ఉద్యోగాల కోసం ఎక్కడికో పరిగెత్తకుండా కావలసిన ఇన్స్టిట్యూషన్స్, కావలసినటువంటి పరిశ్రమలు, అలాగే ఐటీ పరిశ్రమని మొత్తం కూడా తీసుకొచ్చి చేసి ఆ చేయగలిగిన శక్తి, ఓపిక, ముందు చూపు ఉన్నది ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన మళ్ళీ మళ్ళీ కూడా ముఖ్యమంత్రిగా రావాలి. దానికోసం నేను ఎంత ట్రస్ట్ కోసం బయటకు వెళ్ళినా పార్టీకి మాత్రం 100కి 100 పాళ్ళు నా సేవ అందిస్తాను. నన్ను ఎవరో ఏదో బెదిరిస్తే నేను వెళ్ళిపోయానో భయపడియాను కాదు, నేను ఎవ్వరికీ భయపడను. ఎందుకంటే నేను తప్పు చెయ్యను, నీతిగా ఉంటాను, నిజాయితీగా ఉంటాను. పూర్తిగా నేను చేసే ప్రతి వ్యాపారంలోనూ 100కి 100 పాళ్ళు ట్యాక్స్ కడతాను. నా దాంట్లో నా వ్యాపారంలో ఎక్కడ బ్లాక్ అమౌంట్ అనేది కూడా ఉండదు. పూర్తిగా వైట్ అమౌంట్తో చేస్తాను, పూర్తిగా ట్యాక్సులు కడతాను. ఇన్ని సంవత్సరాలు నా వ్యాపారంలో ఏ రోజున నా మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కూడా జరగకుండా అన్నీ కూడా టైం ప్రకారం కట్టాను. కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఉండగలను, ఎవరికి భయపడను. నా అంతరాత్మకు నేను భయపడతానేమో కానీ ఇంకెవరికి నేను భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వాడు భయపడాలి కానీ నీతిగా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడు భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎవరికి భయపడ్డు. ఇక రూపాదేవి గారి గురించి అడిగారు. రూపాదేవి గారు చేసినా, నేను చేసినా, ఎవరు చేసినా కూడా ఇవాళ మేము ట్రస్ట్ నిలబెట్టుకోవాలి అంటే మేము కొంత సాక్రిఫైస్ చేయాల్సింది తప్పదు. వాళ్ళ పదవుల అంటే ఎవరు వద్దని అనరు. అయినా కూడా పదవులు కాదు ముఖ్యం, మన బాధ్యత ముఖ్యం. మన బాధ్యత నిర్వహించాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నాం. నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా చాలా క్లియర్గా చెప్పాం. నేను కానీ రూపాదేవి గారు కానీ ఇద్దరు కూడా పార్టీకి మీరు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. ఇప్పుడు దాదాపుగా రోజు రాత్రులు చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని రాత్రి 2-3 దాకా కూడా ఉండి తన డ్యూటీ ఇచ్చిన డ్యూటీని చాలా అద్భుతంగా చేస్తాడు. అది నిన్న ఆయన ప్రత్యేకంగా కూడా చెప్పాను. అందుకని రేపు పొద్దున ఆయన ఏ బాధ్యత ఇచ్చి ఇది మీరు చెయ్యండి అంటే చేయడానికి సిద్ధంగానే ఉన్నాను తప్ప భయపడి పారిపోవటం, ఒళ్ళు దాచుకోవటం ఇంకోటో మాత్రం కాదు. మాకు ఎవరి మీద ఏ విధమైన అనుమానాలు కానీ, భయాలు కానీ, బెదిరింపులు కానీ మా మీద ఎవరి మీద లేదు.